ఆరోగ్యశ్రీ పేదోడి సంజీవనిగా పేరొందిన పథకం. అలాగే 104, 108 ఆరోగ్యశ్రీ సిస్టర్ పథకాలు. ఈ పథకాలు 3 దేనికవే సాటి. పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిగతులపై పూర్తిగా అవగాహన ఉన్న వైఎస్ఆర్ వారి వైద్య ఖర్చులు పూర్తిగా భరించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారు. వైఎస్ఆర్ ఆలోచన నుంచి పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకం. 887 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే 108 ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే నేనున్నానంటూ వచ్చి లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది. ఇక వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని ఊళ్లకు కూడా వెళ్లి 104 వాహనం వెళ్లి అక్కడ వైద్య సేవలు అందించేది. ఆ గ్రామంలో ఎవరికి ఏ రోగమో తెలుసుకుని నేటి పాలకులు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేయడంతో లక్షలాది మంది బాధపడుతున్నారని షర్మిల చెప్పారు. పాదయాత్ర సమయంలో నిర్వహించిన ప్రతి రచ్చబండలను ఆరోగ్యశ్రీ చర్చకు వచ్చింది. మహిళలు చాలా మంది ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రికి వెళ్తే ఎవరూ పలకరించడం లేదని వాపోయారు. కొంతమంది ఆరోగ్యశ్రీతో వైఎస్ఆర్ తమ కుటుంబాలను నిలబెట్టారని షర్మిలకు చెప్పారు. ఈ మహిళను చూడండి, ఆరోగ్యశ్రీ వల్ల తన భర్త ప్రాణాలు దక్కించుకున్నారని షర్మిలకు చెప్పింది. ఆరోగ్యశ్రీ లేకపోతే తన భర్త బతికేవాడు కాదని తెలిపింది. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రికి వెళ్తే వాటిని చెత్తబుట్టలో వేసుకోమంటున్నారని షర్మిల దగ్గర వాపోయారు మహిళలు. ఆరోగ్యశ్రీ కార్డును షర్మిలకు చూపించారు. అలా తయారు చేసింది కార్డుని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కార్డుని, ఇది ప్రాణాలు నిలబెట్టే కార్డుని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇలా తయారు చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. దీనికి అసలు విలువ లేకుండా. పాదయాత్రలో ఆరోగ్యశ్రీ మీద లెక్కలేనని ఫిర్యాదులు అందుకున్నారు షర్మిల. సభలో పాలకుల తీరుపై మండిపడ్డారు. పథకం ప్రకారమే ఆరోగ్యశ్రీని నీరుగారుస్తున్నారని పాలకులపై విమర్శలు చేశారు షర్మిల. పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని నీరుగారుస్తున్నారని వాపోయారు. ఆరోగ్యశ్రీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోగతాన్ని మొదటి ప్లీనరీలోనే చెప్పారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ గురించి ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పాల్సి వస్తే, ఈ పథకం ప్రతి పేదవాడు మరో కారణం ఏదైనా ఉంటుంది అనంటే, ఆ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది అనంటే, అది మరో కారణం ఏదైనా ఉంటుంది అనంటే, ఆ కారణం ఆ పేదవాడికి అనుకోకుండా హఠాత్తుగా ఆ పేదవాడికి ఏ గుండెపోటు వస్తేనో, లేకపోతే ఆ పేదవాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒక పెద్ద హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోయి ఆ పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు ఆ వైద్యం చేయాలి అని అంటే లక్షల కొద్దీ ఖర్చు అవుతుంది అని పేదవాడికి చెప్పినప్పుడు, పేదవాడికి అర్థం కానప్పుడు ఆ లక్షల కొద్దీ డబ్బులు తెమ్మని చెప్పి ఆ డాక్టర్లు చెప్పినప్పుడు ఆ పేదవాడిని హాస్పిటల్లో ఆ బెడ్ మీద పడేసి ఆ పిల్లలు, ఆ తల్లి, ఆ భార్య బిడ్డలు ఉరుకులు పరుగులు తీస్తూ ఆ గ్రామంలో ఎవరి దగ్గర డబ్బున్నా కూడా వాళ్ళ దగ్గరికి డబ్బు కోసం వెళ్లి 5 రూపాయలు వడ్డీ అయినా సరే, 6 రూపాయలు వడ్డీ అయినా సరే, 7 రూపాయలు వడ్డీ అయినా సరే, 10 రూపాయలు వడ్డీ అయినా సరే ఆ డబ్బులు మాకు ఇవ్వండి, మా ఆయన్ను కాపాడుకోవాలి అని చెప్పి ఆ తల్లి పరిగెత్తుంది. ఆ డబ్బులు మాకు ఇవ్వండి, మా నాన్నను కాపాడుకోవాలి అని ఆ బిడ్డలు పరిగెత్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లక్షల సొమ్ము ఆ డాక్టర్ల చేతుల్లో పెట్టి ఆ డాక్టర్లు ఆపరేషన్ అయితే చేస్తారేమో, ఆ పేదవాడు బతుకుతాడేమో, కానీ ఆ తర్వాత ఆ అప్పులు తీర్చడానికి ఆ పేదవాడు తన జీవితకాలం అంతా కూడా ఊడిగం చేసినా కూడా అప్పులు తీరని పరిస్థితి ఆ పేదవాడికి వస్తుందని. అటువంటి పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదని, ఏ పేదవాడైనా కూడా అనారోగ్యం పాలైనప్పుడు
చిరునవ్వుతో ఏముందిలే నాకు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మాకు తోడుగా అన్న భరోసా పేదవాడికి ఉండాలి. ఆ పేదవాడు చిరునవ్వుతో 108 నంబర్కు ఫోన్ కొట్టినప్పుడు కుయ్ 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 అంటూ ఆ పేదవాడి ఇంటి ముందుకు 20 నిమిషాల్లో అంబులెన్స్ రావాలి, వచ్చి ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకొని పోవాలి. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్కి అయితే నేను పోతానో అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద ఆ పేదవాడు పడుకోవాలి. పడుకొని అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. పొంది గర్వంగా చిరునవ్వుతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య బిడ్డలతో కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ చిరునవ్వుల మధ్య మా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మాదిరిగానే మా ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పి గొప్పగా చెప్పుకునే రీతిలో ఉండాలి.